2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, మనకి బిజినెస్ పరంగా చాలా వీడియోస్లో టెక్స్టైల్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ క్లాత్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, చిన్నగా ఎవరైనా కూడా ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అని మాట్లాడుకోవడం జరిగింది. సో ఇలా ఎవరైనా కూడా అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు క్లాత్ రిలేటెడ్గా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ 2025లో ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, అండ్ ఈ క్లాత్ రిలేటెడ్గా ఎన్ని రకాలుగా మనం బిజినెస్ చేసుకునే అవకాశం ఉందంటారు? చాలా చాలా ప్రశ్నలు అడుగుతారు. దిస్ ఇస్ ద యూనిక్ అంటాను నేను. సో ఆ యూనిక్ ప్రశ్నకు కూడా సమాధానం నేను యూనిక్గానే ఇవ్వాలనుకుంటున్నాను సిరి గారు. సో ఇప్పుడు సరౌండింగ్స్ని గమనించండి అనుకుంటూ ఉన్నాం కదా. సో రెగ్యులర్గా ఏదైతే అప్డేట్స్ మనం చేస్తూ ఉన్నామో టెక్నికల్ పరంగా కానివ్వండి, మన లైఫ్ స్టైల్ కానివ్వండి, ఎక్కడైనా చూస్తే పర్టికులర్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవి ఎక్కువ అయ్యిందనమాట. అంటే ప్రతి ఒక్కరు జనరల్గా సోషల్ మీడియా యూట్యూబర్స్ కానివ్వండి, తర్వాత ఇన్స్టా మెయింటెనెన్స్, ఫేస్బుక్లు, ఇవన్నీ ట్రెండీగా అండ్ అప్డేట్స్గా, అంటే ఎప్పటికప్పుడు ఏదైనా అకేషన్ వచ్చినా, మ్యారేజ్ వచ్చినా ప్రత్యేకంగా ఏదో ఒకటి మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మంచి దుస్తులు, అటైర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మరి 1 monthలోనే 30 to 40 వీడియోస్ తీయాలి అంటే మనం అన్ని క్లోత్స్, అన్ని నంబర్ ఆఫ్ వెరైటీస్ దుస్తులు అయితే మనం కొనలేము. సో అలాంటప్పుడు అకేషన్ తగ్గట్టుగా కూడా మనం థీమ్ కి తగ్గట్టు, అకేషన్ తగ్గట్టు, థీమ్ కి తగ్గట్టు, అండ్ తర్వాత చిన్నపిల్లల అంటే చాలా వరకు చూస్తూ ఉంటాము గెటప్స్ చిన్నపిల్లలకి. నేను బిజినెస్ ఐడియా అడిగాను మేడం, అందుకే నేను యూనిక్ అన్నాను. సో చిన్నపిల్లలు ఇప్పుడు చూసుకుంటే మీరు పోలీస్ డ్రెస్సెస్ కానివ్వండి, తర్వాత హాలోవిన్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో కార్పొరేట్ లో కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. అండ్ తర్వాత పండగలకి అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చెప్పి. సో ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే మీకు ఏమనిపిస్తుంది? సో ఇన్ని అకేషన్స్కి మనం ఇంత డబ్బు ఖర్చు చెయ్యాలా అని క్వశ్చన్ మార్క్ కాదా? అంత ఖర్చులు కూడా అవుతున్నాయి. మరి ఆ ఖర్చులు తగ్గించుకోవాలంటే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ రెంటల్ సూట్స్ కానివ్వండి, షర్ట్స్ కానివ్వండి, అండ్ తర్వాత లెహంగాస్ కానివ్వండి. ఆ రెంటల్గా మీరు ఒక్కటి ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే, షాప్ కానివ్వండి, ఒక క్యాడర్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే అక్కడ మంచిగా ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు. రైట్. అదే నేను బిజినెస్ ఐడియా అడిగితే మేడం ఇవన్నీ ఎందుకు చెప్తున్నారా అని అనుకుంటూ ఉన్నా. ఫస్ట్ ప్రాబ్లం చూపించి సొల్యూషన్ ఇస్తున్నాను. ఎస్ మేడం, మీరు అన్నట్టుగానే ఇప్పుడు చాలా మంది కూడా అంటే పల్లెటూరు గెటప్ అనుకుంటూ, లేదు అంటే ఒక మంచి రిచ్ లుక్ అనిపించి ఒక మోడల్ లాగా రెడీ అవ్వాలి అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్ ఎక్కడ దొరుకుతుంది? అండ్ చిన్నపిల్లలు యాన్యువల్ డే, అకేషన్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అబ్సల్యూట్లీ సిరి గారు. సో అలాంటప్పుడు మనం ఇలాంటివి అంటే ఒక రెంటల్ పర్పస్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు చాలా మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది ఇందులో చూడొచ్చు. ఎందుకంటే డిమాండ్ అంత ఉంది మార్కెట్లో దీనికి. సో చిన్నపిల్లల నుంచి మన కార్పొరేట్ లెవెల్లో అండ్ తర్వాత అకేషనల్గా మనకు ఇప్పుడు మనం చేస్తున్న ప్లాట్ఫామ్స్, షూట్స్, సో వీటన్నిటికీ యూజ్ అవ్వేది ఒక రెంటల్ పర్పస్. మీరు ఒక సెటప్ చేసుకుంటున్నారు అంటే క్లోత్ది చాలా చాలా మంచిగా నడుస్తుంది. అండ్ ఎస్పెషలీ బ్లేజర్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి లెహంగాస్ కానివ్వండి, అండ్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్కి సంబంధించినవి ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి కదా, వీటికి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్. సో ఇలా మీరు తయారు చేసి పెట్టారు అంటే జస్ట్ ఒక 3 to 4 అవర్స్లో 2000 వరకు ఛార్జ్ చేస్తున్నారు సిరి గారు. అదే మీరు తరచుగా రెగ్యులర్గా కొనాలి అంటే ఒక మంత్లో ఒక 15 అకేషన్స్ వచ్చాయనుకోండి. సో 15 అకేషన్స్కి మీరు 15 దుస్తులు ఇంతగా కాస్ట్లీగా కొనలేరు ఎవరు. అండ్ తర్వాత మళ్ళీ వేసిందే బోర్ ఫీల్ అవుతాం. ఎస్, తరచుగా ఇంకా రెగ్యులర్గా మనం అంటే రెగ్యులర్గా ఇప్పుడు ధరించే దుస్తులు కూడా ఒక 10 షూట్స్ అయ్యాయంటే సరే మళ్ళీ ఇంకా రిపీట్ చేయడానికి కూడా ఆలోచిస్తామన్నమాట. సో అలాంటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, బయట కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఇప్పుడు చాలా చాలా బేబీ షవర్ షూట్స్ కానివ్వండి. సో ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ బిజినెస్ క్లిక్ అవ్వే ఛాన్సెస్ 100% ఉంటుంది. సో ఇలా ఎవరైనా సరే ఒక రెడీమేడ్
రెంటల్ పర్పస్గా మీరు షాప్ ఏర్పాటు చేస్తున్నారు అంటే అందులో ప్రాఫిట్ గెయిన్ అనేది 100% చూడొచ్చు. అది కూడా మెయింటెనెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో రకరకాలుగా ఎవరెవరో ఇంకా వేసుకొని ఉంటారు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు లాండ్రీ ఇవ్వడం, మెయింటైన్ చేయడం, నీట్నెస్, హైజీన్ మెయింటైన్ చేయడం, కలర్స్ కానివ్వండి ఎక్కడ ఏ డ్యామేజ్ లేకుండా చూసుకోవడం. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని సర్వీస్ అందిస్తున్నారు అంటే ఖచ్చితంగా నడుస్తుంది మీ బిజినెస్. అండ్ ఇది కూడా ఎక్కడికంటే అక్కడ, అంటే నాట్ ఓన్లీ ఫర్ ద సిటీ పర్పస్ అనమాట, టౌన్స్ కానివ్వండి, రూరల్ ఏరియాస్లో కానివ్వండి. ఇప్పుడు మీరు పల్లెటూరు గెటప్ అన్నారు. సో పల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ చాలా వరకు చేస్తున్నారు. వాళ్ళకు కూడా అకేషన్స్ వస్తాయి కాబట్టి డిఫరెంట్ నీడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం డబ్బు ఖర్చు సేవింగ్ చేసే ఆప్షన్లో ఇదొక్కటి అవుతుంది. కాబట్టి ఈ బిజినెస్ ఎక్కడైనా స్థాపించవచ్చు. మనం రూరల్ ఏరియాస్ నుంచి, రిమోట్ ఏరియాస్ నుంచి సిటీ వరకు కూడా పెట్టచ్చు. బట్ దీనికి కూడా మీరు ఈ బిజినెస్ చేస్తున్నారు అంటే మార్కెటింగ్ ఇక్కడ కూడా నీడెడ్. ఎలా మేడం నెట్వర్కింగ్, ఆ కనెక్షన్స్ అంటే ఎలా బిల్డప్ చేసుకోవాలి? ఎస్ సిరి గారు. సో ప్రీ వెడ్డింగ్స్ అన్నాము. ప్రీ వెడ్డింగ్స్ ఎవరు చేస్తారు? వెడ్డింగ్ ప్లానింగ్. ఎస్ అబ్సల్యూట్లీ. ఈవెంట్ ప్లానర్స్ కి కనెక్ట్ అవ్వడం. అండ్ తర్వాత ట్రెడిషన్స్. సో ట్రెడిషన్స్ అంటేనే మీరు ఈవెంట్ ప్లానర్స్ కి కనెక్ట్ అవ్వారంటే రెగ్యులర్ గా ఇంకా అక్కడి నుంచి నెట్వర్క్ అనేది బిల్డప్ అవుతుంది. ఇంకా రకరకాలుగా మీరు చేసుకోవచ్చు అనమాట చేంజెస్. ఇంకా అలానే కాకుండా స్కూల్స్, కాలేజెస్, సో వీళ్ళతో కూడా టైఅప్ అవితే రెగ్యులర్గా వాళ్లకు మీరు ఇంకా ఇయర్లీ ఒక 2-3 వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తున్నా కూడా ఇంకా మీకే రెగ్యులర్గా ఫిక్స్ అవ్వి వాళ్ళ స్కూల్ పరంగా పిల్లలకి కానివ్వండి, ఇంకా కాలేజ్ ఉంటుంది కాబట్టి కాలేజ్ ఇంకా టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు కొన్ని ప్రోగ్రామ్స్. సో వాళ్ళకు కూడా ఇంకా డిఫరెంట్ కాస్ట్యూమ్ అన్నట్టు మీరు అటైర్ ఇస్తున్నారు అంటే అక్కడ నుంచి మీరు ఇంకా రెగ్యులర్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు బల్క్లో. సో ఇది ఎలా ఉంటుంది? అండ్ చాలా మందికి కూడా మేడం అంటే ఇప్పుడు ఒక్క శాలరీతో సరిపోవట్లేదు అన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. అంటే ఇది పార్ట్ టైమ్గా చేసుకుంటే బాగుంటుంది అంటారా? సో ఒక షాప్ ఏర్పాటు చేసి బాయ్ని పెట్టుకోవచ్చు, లేదా ఇంట్లోనే మాకు స్పేస్ ఉంది, సో ఇంటి వద్ద నుంచి నేను చేయాలనుకుంటున్నాను అంటే కూడా చాలా హ్యాపీగా సర్టెన్ అంటే మీరు కబోర్డ్స్ మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా నడిపించవచ్చు ఈ బిజినెస్. సూపర్ మేడం. అండ్ మీరు అన్నట్టుగానే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఇంటి నుంచే చేసుకోవచ్చు అండ్ పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఒక రూమ్ ఉంటే ఒక్క రూమ్ దానికంటూ కేటాయిస్తే మళ్ళీ మనం అవి కొనాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కొనుక్కుంటే మనం రెంట్కి ఇస్తూ మనం జనరేట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మనము జనాలకి ఎలా కనెక్ట్ అవ్వాలి. మీరు అన్నట్టుగానే ఈవెంట్ ప్లానర్స్తో కనుక అండ్ అలాగే ఇలా మనం కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకొని కనెక్షన్స్ పెంచుకుంటే పెట్టుబడి ఒక్కసారి పెడితే మనకి రాబడి అనేది ఎప్పటికీ ఉంటుంది అని చెప్పొచ్చు. మీరు చెప్పిన అన్నీ కూడా కస్టమర్స్ మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, స్కూల్ యాన్యువల్ ఫంక్షన్స్ కావచ్చు, అండ్ బేబీ షవర్ అనుకుంటూ, అండ్ బేబీ బర్త్డేస్ కి కూడా మేడం పోలీస్ గెటప్ అనుకుంటూ, చిన్న డాక్టర్ గెటప్ అనుకుంటూ ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. గ్రేట్ మేడం, గ్రేట్ ఐడియా. సో ఇలా ఎవరికైనా కూడా ఐడియాస్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా బిజినెస్ లో రాణించాలి అనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. ఇది ఒక్క ఐడియానే కాదు, సో ఇలా బోల్డ్ అంత అనమాట. ఎవరైనా ఏదైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సరౌండింగ్స్ లో ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇస్తే ఎటువంటి బిజినెస్ చేయొచ్చు నేను అన్న ప్రశ్న ఎవరికైనా ఉంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.